అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. షాపింగ్ దేనికి ఏంటి? హాయ్ చెప్పు సాధ్వి. హాయ్. షాపింగ్ దేనికి ఏంటి అన్నది నేను ముందు ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. ఏ షాప్కి వెళ్తామో ఏంటో మాకు కూడా క్లారిటీ లేదు. ఒక్కసారి షాప్ చూసి ఏది మంచిది ఉంటే దానికి వెళ్ళిపోవడమే. మళ్ళీ చూపించమంటుంది. హాయ్ 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 అందరూ హాయ్ చెప్పండి సాధ్విక్ కూడా. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడైతే మనం షాపింగ్ మాల్కి వెళ్దాము. అసలు ఎక్కడ ఏంటి తెలియదు నాకు కూడా. వెళ్తూ ఉందాము, చూద్దాం దేనికి షాపింగ్ ఏంటి అన్నది. కన్ఫ్యూజ్గా ఉంటారు మీరు కూడా. చెప్తాను నేను దేనికి ఏంటి అన్నది ముందు ముందు వీడియోలో చెప్తాను. సో తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇటు చూడండి, విచిత్రంగా చూస్తున్నాడు. అసలు పైకి కిందకి పక్కకి అన్నీ చూసేస్తున్నాడు. ఏదో కొత్తగా ఉందన్నమాట. మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం కదండి. సో మేమైతే మా మరిది గారికి అండ్ మా చెల్లికి అండ్ పిల్లలకి డ్రెస్సులు అయితే తీసుకున్నాము. ఎందుకు అని అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది మెయిన్గా నా డైట్ కోసం అనమాట. ఎందుకు అని అంటే నాకు ఒక కామెంట్ వచ్చింది. సో డైట్ ఇలా కావాలి అని చెప్పి, అండ్ వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను ఇక్కడ కామెంట్ చూపించలేను. అందుకని చెప్పి నేను కామెంట్ చూపించట్లేదు. సో మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే డైట్ కోసం చెప్పమన్నారనమాట. సో నేను డైట్ కోసం ఎవరన్నా అడిగితే చెప్తాను అని లాస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి సో ఈ వీడియోలో తప్పకుండా చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఏమేమి చేశానో చెప్తున్నాను అనమాట. నేను ఎలా తగ్గాను, ఏంటి, ఏమేమి పాటించాను అవి మాత్రమే చెప్తున్నాను. సో తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా తగ్గుతారు. ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళకి చెప్తున్నాను. అండ్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే కామెంట్ నాకు ఒక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్లా అనమాట. సో మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు చాలా నచ్చిందనమాట. సో నాకు ఒక మోటివేషన్లా ఉందన్నమాట. నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను కాబట్టి అదొక పెద్ద మోటివేట్ అనమాట నాకు. సో ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే డైట్ గురించి చెప్తాను. మార్నింగ్ 6:30కి నేను వామ్ వాటర్ తాగుతున్నాను అనమాట. 6:30 తర్వాత ఇంకా అసలు ఏమీ తీసుకోవట్లేదు. కరెక్ట్గా 9కి టైమింగ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి దీంట్లో డైట్లో అయితే. సో 9 AM మన ఇంట్లో ఏ టిఫిన్ అయితే ఆ టిఫిన్ తినొచ్చు. అసలు నో రెస్ట్రిక్షన్ అనమాట. కాకపోతే లిమిటెడ్గా తినాలి. మన ఇంట్లో ఇడ్లీ అనుకోండి ఫర్ సపోజ్ 2 ఇడ్లీ, బట్ సాంబార్తో తినాలి. సాంబార్ లేదు అని అంటే ఏదో ఒక చట్నీ, బట్ కొంచెమే చట్నీ వేసుకోవాలన్నమాట. సో బికాజ్ ఆఫ్ క్యాలరీస్ బేస్డ్ అనమాట. సో మనం డైట్లో ఉన్నాము అని అంటే క్యాలరీస్ అనేవి 900 to 1000 లోపు ఉండాలన్నమాట. మనం డైట్ చేయట్లేదు అని అంటే 1000 అబవ్ తిన్నా పర్లేదు. బట్ మనం డైట్ చేస్తున్నాం కాబట్టి 900 to 1000 ఉంటే మంచి బెటర్ అనమాట. అండ్ దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. సో 9 AM ఇడ్లీ అయితే 2 ఇడ్లీ, దోశ అయితే 2 దోశ, ఉప్మా అయితే 1 స్మాల్ బౌల్ ఉప్మా తీసుకోవచ్చు. అండ్ మధ్యాహ్నం వచ్చేసి ఇంకా అయిపోయింది మార్నింగ్ సెక్షన్. అండ్ మిడ్ మార్నింగ్ అంటే 11:30 AM ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. యాపిల్ ఆర్ పపాయ మొత్తం తినకూడదు, ఒక చిన్న పీస్ తినాలన్నమాట. సో అలా యాపిల్ అయితే యాపిల్, గోవా, పపాయ, బనానా వీక్లీ 2 తీసుకుంటే బెటర్ అనమాట, డైలీ తీసుకోకుండా. అండ్ మధ్యాహ్నం 1:30కి లంచ్ తీసుకోవాలి. స్మాల్ కప్పుతో లంచ్ రైస్ అండ్ కర్రీ. మీరు ఏ కర్రీ చేసుకున్నా సరే డబుల్ ఉండాలన్నమాట. రైస్కి డబుల్ కర్రీ ఉండాలి. అండ్ ఈవినింగ్ 4కి ఏంటి అని అంటే మనం 4:30కి మనం స్నాక్స్ టైం అనమాట. ఒక్కొక్క రోజు మీకు టీ తాగాలి అనిపిస్తే మీరు టీ తాగొచ్చు. టీలో మళ్ళీ ఏం ముంచుకోకూడదు, అంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చు, తప్పలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకూడదు అనమాట. మనం ఏది చేసుకున్నా సరే చాలా తక్కువ క్వాంటిటీతో చేసుకోవాలి ఆయిల్ అనేది. అండ్ స్నాక్స్ కింద మీరు ఇంకా రోస్టెడ్ పీనట్స్ తినచ్చు, అలాగే రోస్టెడ్ చనా తినచ్చు,
అలాగే మీకు ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటే మళ్ళీ ఇంకొక అంటే పొద్దున యాపిల్ తిన్నారనుకోండి, సాయంత్రం గోవా లేదా సాయంత్రం గోవా తింటే సాయంత్రం యాపిల్ తింటే పొద్దున గోవా అలా తినొచ్చనమాట. సో, 4:30 అరౌండ్ ఆ టైంకి తినేసి అండ్ ఈ మధ్యలో గ్యాప్ ఎప్పుడుంటే అప్పుడు వాకింగ్ ప్రిఫర్ చేయండి. 1 అవర్ అన్నా కంపల్సరీ వాకింగ్ చేయాలనమాట. మార్నింగ్ చేస్తే ఇంకా చాలా బెటర్. బట్ నాకు ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు కాబట్టి నేను ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేస్తున్నాను. బట్ మినిమమ్ 1 అవర్ అయితే కంపల్సరీ వాకింగ్ చేయాలి. అండ్ ఇంకోటొచ్చేసి నైట్ డిన్నర్ అనేది 6:30-7:30 మధ్యలో కంప్లీట్ అయిపోవాలనమాట. అండ్ నేనేం తింటున్నాను అనంటే డిన్నర్‌కి నేను 3 ఎగ్స్ తింటున్నాను. లేదా అంటే ఇప్పుడు వీక్ డేస్ ఎవరన్నా స్వామికి అదే శుక్రవారం అటువంటి అప్పుడు తినరు కదా! వాళ్ళేం చేయాలి అనంటే 2 చపాతీ ఆర్ 2 దోస ఇడ్లీ పిండట్టయితే ఒకటి ఇడ్లీ పిండట్టు అలా రిస్ట్రిక్షన్స్ లేకుండా మనకి నచ్చిన ఫుడ్డే తీసుకొని నేనైతే నచ్చిన ఫుడ్డే తీసుకున్నాను. అలాగే నాకు నచ్చినట్టు నేను రెడీ అవుతున్నా అనమాట. నేను ఇంకా తగ్గాలి అని గట్టిగా అనుకున్నాను. సో, కన్ఫర్మ్‌గా ఇంకా తగ్గుతాను. నాకు నమ్మకం ఉంది. అండ్ నైట్ 9:30కి మళ్ళీ వార్మ్ వాటర్ తాగాలనమాట. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగితే సరిపోతుంది. ఇంకా ఏమన్నా డౌట్ ఉంది అనంటే తప్పకుండా మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నేను చెప్తాను వీడియో అంతా. నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు చెప్పడానికి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సాగదీస్తూ ఉంటారు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తానని. నాకైతే అటువంటి ఏమి ఇష్టం లేదు. అందుకే నేను ఈ వీడియోలోనే మొత్తం అంతా చెప్పాను. ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తూ ఉంటాననమాట. అండ్ నేనైతే మొత్తానికి ఇలా డైట్ అనేది ఫాలో అయ్యాను. అండ్ ఎక్సర్సైజ్ లేకుండానే తగ్గాను. ఇంత తగ్గాను. బట్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంటే ఎక్సర్సైజ్ చేస్తే బాడీ షేప్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. చాలా బావుంటుందనమాట. బట్ నాకు చిన్న పిల్లలతో అవ్వదు కాబట్టి నేను డైట్ మాత్రమే ఫాలో అవుతున్నాను. మీకు ఎక్సర్సైజ్ కుదిరితే ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. టాటా.